హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వార్ 3 ఆల్ఫా సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. డిస్క్లైమర్ అలర్ట్ భయ్యా, సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ వెంటనే వీడియోని ఇక్కడితో క్లోజ్ చేసేయండి. సినిమా చూసి వచ్చిన తర్వాత మన వీడియోని చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వార్ 2 క్లైమాక్స్లో ఎండ్ క్రెడిట్ సీన్లో బాబీ డియోల్ గారి ఎంట్రీతో ఏమన్నా హైప్ ఇచ్చిందా అంటే 0% అనే చెప్తాను. ఎందుకు డైరెక్ట్గా ఎండ్ క్రెడిట్ సీన్కి వెళ్ళిపోయాను అంటే హైప్ ఇవ్వలేదు అంటే దానికి అర్థం సినిమానే చచ్చిపోయిందని. మీరు వార్ 1 సినిమాలో చూస్తే మూవీ స్టార్ట్ అయిన వితిన్ 30 మినిట్స్లోనే మెయిన్ స్టోరీకి ఆ సోల్కి కనెక్ట్ అయిపోతాం. ఎస్పెషల్లీ టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ క్లైమాక్స్లో చనిపోయాడు అనే విషయం తెలియగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని పెయిన్ అనిపిస్తుంది. దానికి వన్ ఆఫ్ మెయిన్ రీజన్ ఆ స్టోరీ, ఆ సోల్కి మనం కనెక్ట్ అవ్వడం. ఇంక ఇక్కడి నుంచి మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం భయ్య. వార్ 2 సినిమాలో హీరో ఎంట్రీ, ఎన్టీఆర్ గారి ఎంట్రీ తర్వాత ఆ ఎంట్రీలో బ్యాక్గ్రౌండ్లో సింహం అరుస్తున్న వాయిస్లు ఒక 10 సార్లు పెట్టుంటారు ఎలివేట్ చేయడానికి. అదేదో నాకు ఎక్కిరించడానికి పెట్టినట్టుంది. ఎందుకంటే బాలీవుడ్ సినిమాలలో ప్రతిసారి ఏ క్యారెక్టర్లో ఇచ్చినా సరే బాలీవుడ్ యాక్టర్లు చేసేస్తారు. అది ఆఖరికి కట్ డ్రైయర్ మీద నిలబడాల్సిన సీన్ అయినా సరే నిర్మోహమాటంగా నటిస్తారు. సో వాళ్ళందరూ అవుట్ రేటెడ్ యాక్టర్స్ అంటారు. అండ్ మన దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎన్టీఆర్ గారికి ఉన్న స్టార్ ఇమేజు అండ్ ఆ మాస్ ఫ్యాన్ బేసు ఎక్కడ కూడా ఆ ఇమేజ్ కొద్దిగా కూడా అప్ అండ్ డౌన్ అవ్వకూడదు, బ్యాలెన్స్గా మెయింటైన్ చేయాలి అనే ఒకే ఒక్క విజన్తో సినిమాకున్న మెయిన్ స్టోరీ ఏదైతే ఉందో, సోల్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి ప్రతి సీన్లో ఎన్టీఆర్ గారిని తక్కువ చేయకూడదు, ఎలివేట్ చేయాలి, ఎన్టీఆర్ గారిని తక్కువ చేయకూడదు, ఎలివేట్ చేయాలి. ఇదే వాళ్ళ మోటివ్ అయిపోయింది తప్ప సినిమా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సినిమాలో అసలు మెయిన్ సోల్ ఏంటి, ఇది ఆడియన్స్ ఈ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతారా అవ్వరా అస్సలు ఆలోచించలేదు. కాన్సన్ట్రేషన్ ఎంటైర్ మూవీ డిపార్ట్మెంట్ టీమ్ కాన్సన్ట్రేషన్ అంతా ఎన్టీఆర్ మీదనే ఉండిపోయింది. మళ్ళీ సినిమాలో ఒక మిరాకిల్ మ్యాజిక్ జరిగింది. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎన్టీఆర్ అండ్ హృతిక్ది చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఒక రేంజ్లో వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్లో నటించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎన్టీఆర్ క్యారెక్టరు సాలిడ్ అనిపించింది నాకైతే. థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా ఇప్పుడు మాట్లాడుకోబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సినిమా మొత్తాన్ని మట్టిలో కలిపింది కూడా ఈ పాయింటే. అదేంటో చెప్తాను. సో నేను టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ ఒక క్యామియోలో వస్తాడు, ఒక 20 to 30 మినిట్స్ ఉండి వెళ్ళిపోతాడేమో అనుకున్నాను. అలా పెట్టినా బాగుండేది. ఎప్పుడైతే ఫుల్ లెంత్ క్యారెక్టర్స్లో ఇద్దరు ఉంటున్నారని తెలిసిందో అప్పుడే ఫిక్స్ అయిపోయా. మెయిన్ హీరో కబీరే. సో స్టార్టింగ్ నుంచి ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా లాస్ట్కి వచ్చి పడుకోబెడతారు అనే భయం నాకు ఖచ్చితంగా ఉండిపోయింది. అనుకున్నదే నిజమైంది. టు బీ ఫ్రాంక్, క్లైమాక్స్లో ఎన్టీఆర్ చనిపోయినట్టే లెక్క. ఎక్కడ తెలుగు ఆడియన్స్ దొబ్బుతారో అన్న భయానికి మళ్ళీ బతుకున్నట్టు చూపించి సినిమాని అలా ఎండ్ చేసి సాటిస్ఫై చేసి పంపించారు బయటకి. టు బీ ఫ్రాంక్, ఎన్టీఆర్ చనిపోయినట్టే. వార్ 1లో చూసుకున్నా సరే టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేసి క్లైమాక్స్లో ఆఖరికి చంపి పడదొబ్బుతారు. ఒక విలన్ క్యారెక్టర్లో చూపిస్తారు. బాలీవుడ్ యాక్టర్స్ ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేస్తారు. ఇక్కడ రాంగ్ డెసిషన్ ఏంటి అంటే ఎన్టీఆర్ గారిని చూస్ చేసుకోవడం. ఎన్టీఆర్ గారు అనవసరంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు అనేది నాకైతే అనిపిస్తుంది. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ మూవీలో మెయిన్ హీరో కబీరే, అది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ ఈ సినిమా మీద నాకు బాగా హైప్ పెంచింది మాత్రం ఖచ్చితంగా ఎన్టీఆర్ గారే. ప్రీ రిలీజ్ ఈవెంట్లో 2 కాలర్లు ఎగరేయడం. అండ్ అది పక్కన పెట్టిన ఈ సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి. సినిమా చూసిన వాళ్ళు ఎవరు అవి రివీల్ చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం. సో నేను ఎక్కడికో వెళ్ళిపోయాయి నా ఊహలన్నీ కూడా. సినిమాలో అంత పెద్ద ట్విస్టులు కానీ, క్యామియోలు కానీ, అంత ఎలివేషన్లు ఇచ్చే సీన్లు కానీ నాకైతే ఏమీ అనిపించలేదు. సో ఇది గైస్, మరి వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళు ఎవరైనా హర్ట్ అయి ఉంటే సో ప్లీజ్ దయచేసి క్షమించండి. ఒక మూవీ లవర్గా జెన్యూన్ ఒపీనియన్ మాత్రమే, ఎవరిని హర్ట్ చేయడానికైతే కాదు. సో ఈ వీడియో మీద మీ ఓన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.